హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకు నేను బీరకాయ కూర జస్ట్ సింపుల్గా పచ్చిమిరకాయలు వేసేసి పోపులో వేసిన కూర తీసుకొచ్చాను. కానీ మంచిగా ఎక్కువ పోపు వేసుకుంటాను. అలా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసాను. అలాగే కొంచెం పసుపు వేసేస్తాను. డైమండ్ షేప్లో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేస్తాను. చాలా తక్కువ కారం వేస్తానన్నమాట. ఈ పచ్చిమిరపకాయల కారమే ఎక్కువ ఉంటుంది. కారం జస్ట్ కలర్ కోసం వేస్తాను, ఒక హాఫ్ స్పూన్, అంతేగాని ఎక్కువ వేయను. కూర మాత్రం చాలా సింపుల్గా చేస్తాను. ఉల్లిపాయలు కూడా వేయకుండా సాత్వికంగా చేస్తున్నాను. కొన్ని రోజులు మాత్రం నేను ఇలా సాత్వికంగా చేయాలని అనుకుంటున్నాను. సో ఉల్లిపాయలు లేకుండా, వెల్లుల్లిపాయలు లేకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా కూడా మనం రెసిపీస్ చేయొచ్చు. చాలా ఈజీగా చేయొచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవే ఉండాలని రూల్ లేదు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ బట్టి కొన్ని కూరలు ఇలా కమ్మగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి పచ్చిమిరపకాయలు వేగిపోయాయి అనుకోండి నూనెలో, మనం బీరకాయ ముక్కలు వేసేసుకోవచ్చు. అలానే మరీ మాడిపోకూడదు, ఇలా వేగిపోవాలి. అప్పుడే టప్ టప్ మంటున్నాయి చూసారా? చాలాసార్లు నాకు కాలేయి కూడాను. సో ఇలా వేగిపోయాయి. ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసేసుకుంటాను. అలాగే కొంచెం ఇంగు వేసుకుంటాను, ఫ్లేవర్ కోసం ఇంగువ. ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేస్తాను. ఇవన్నీ వేసాక కలిపాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బీరకాయ ముక్కలు మగ్గుతున్నాయి. నేను కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను. ఎలాగో బీరకాయ కొంచెం వాటర్ వదులుతుంది, అయినా సరే నేను కొంచెం హాఫ్ గ్లాస్ వేసేసాను. ఇప్పుడు నేను ఒక చిన్న టమాటో వేసేసాను. ఫుల్ ఎంత వేయాలో అంత వేసాను. ఈ టైంలోనే నేను కొంచెం ఆవాలు, మెంతుల పొడి వేసేస్తాను. వేసేసి నేను మూత పెట్టేస్తానండి. ఇది పూర్తిగా దగ్గరికి రావాలి. ఇది పూర్తిగా దగ్గరికి వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో బాగా మగ్గిపోయిందండి. నేను కొన్ని పాలు పోసాను, ఇంకొంచెం పాలు పోస్తున్నాను. పాలు పోస్తే బాగుంటుంది కూర. సో అందుకే నేను ఇంక ఎలాంటి గరం మసాలాలు అలాంటివి వేయకుండా ఇలా కమ్మగా తీయగా ఉన్న కూర చేసుకోవాలని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చేశాను. సో కొంచెం పంచదార వేస్తాను. అలాగే మనం చేసి పెట్టుకున్న సాంబార్ పొడి ఉంటుంది కదా, అది వేసేసాను. కొంచెం కారం వేసాను. ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం, కొంచెం రుచికి తగినంత ఉప్పు. ఎక్కువ అక్కర్లేదు. మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. మనం పాలు వేసేసాం. ఇందాక నేను ఆవాలు, మెంతుల పొడి వేసేసాను, అది కూడా వేసేసాను. ఇప్పుడేమో సాంబార్ పొడి వేసాను. అలాగే ఉప్పు, కారం, పాలు పోసేసాను. ఇది బాగా ఒక్కసారి మరగాలండి. ఒక్కసారి దగ్గరికి వచ్చేసాక మనం కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి పౌడర్లు వేయక్కర్లేదు, ఎలాంటి మసాలాలు వేయక్కర్లేదు. మనం ఉల్లిపాయలు కూడా వేయలేదు, వెల్లుల్లిపాయలు వేయలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండానే ఇంత టేస్టీ అయిన కూర మనకి సొంతమైపోతుంది. ఇది మాత్రం ఒక్కసారి దగ్గరికి రావాలండి. దగ్గరికి వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. అంతేనండి, కూర అంతా దగ్గరికి వచ్చేసింది. చూసారు కదా ఎంత మంచి కన్సిస్టెన్సీలో ఉందో. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఉల్లిపాయలు లేకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా, వెల్లుల్లిపాయలు వేయకుండా టేస్టీగా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేస్తాను. అలాగే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తాను. ఎక్కువ కొత్తిమీర వేసుకొని చేసుకుంటాను. చాలా చాలా బాగుంటుందండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓన్లీ బీరకాయ, టమాటో వేసేసి మనం కూర చేసేసుకోవచ్చు పాలు పోసి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకునే కూర. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. బాయ్ అండి.